వచ్చిన పెద్దలు ఈరోజు పార్టీలో జాయిన్ అయిన రాపాల వరప్రసాద్ శ్రీమతి పాముల రాజేశ్వరి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన శ్రీ రాపాల వరప్రసాద్ గారికి, శ్రీమతి పాముల రాజేశ్వరి గారికి, శ్రీమతి హారిక గారికి, శ్రీ కుపారావు గారికి, అతుల్ రాజు గారికి, మీ అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి, జనసేన నాయకుల తరపు నుంచి, జనసేన సైనికుల శ్రేణుల తరపు నుంచి మీకు హార్దిక సుస్వాగతం పలుకుతున్నాం. మీ అందరికీ మామూలుగా రావడం కంటే కూడా నన్ను అర్థం చేసుకొని, పార్టీ ఆశయాలను అర్థం చేసుకొని ముందుకు వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా పేరు పేరున ఇందాక రాపాల వరప్రసాద్ గారు మాట్లాడే మాటలు, మేడం రాజేశ్వరి గారితో మాటలు నిజంగా నాకు చాలా హత్తుకునేలా మాట్లాడి అర్థం చేసుకునేలా మాట్లాడినందుకు మనస్ఫూర్తిగా మీకు మీ ఇద్దరికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. గతంలో కొన్ని వారాల క్రితం రాజేశ్వరి గారిని కలవడం జరిగింది, అలాగే వరప్రసాద్ గారు కూడా కలవడం జరిగింది. వాళ్ళిద్దరి గురించి కూడా నాకు చాలా నెలల నుంచి తెలుసు. నాకు అంటే అంతకుముందు విన్నాం, కానీ ప్రత్యేకించి వారికి ఎంత ప్రజల్లో ఎంత బలం ఉందనేది నాకు చాలా తెలిసి చెప్పేవాళ్ళు. నేనేమనుకుంటానంటే ఎవరిని సహజంగా జరగాలి, ఒకరి ఆశయాలను వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి, అలాంటి పరిస్థితుల్లో ఉండాలని కోరుకుంటాను. సో ఆ విధంగా మేము కలిసి మాట్లాడుకున్నప్పుడు నేను ఎవరిని కూడా జనరల్గా ఉన్న పొలిటికల్ పార్టీ పరిస్థితులు ఏంటంటే మీరు వస్తే మీరు ఎంత పెట్టుకుంటారు డబ్బులు, మీకు ఎంత ఉంది. నేను నాయకులు ఏం చూస్తానంటే ప్రజల్ని కలుపుకొని వెళ్ళగలిగే శక్తి తత్వం ఉందా అని చూస్తాను. ముందు నిజంగా త్రికరణ శుద్ధిగా ఉన్నారు ఏదన్నా మాట్లాడి నేను చెప్తే ఇవి చూస్తాం తప్ప నేను మీరు ఎంత డబ్బు పెట్టుకుంటారో ఆ డబ్బు ముందు పార్టీకి ఇచ్చాను ఇది నేను ఎప్పుడు అడగను. ఎందుకంటే ఆ దృష్టితోటి అందరూ అలా చేసి ఈ రోజున రాజకీయాలని వేల కోట్లు వ్యాపారంగా అయిపోయింది. అంటే ఎవరు రాయాలి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెడితే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇరిగేషన్ ప్రాజెక్టు సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలకి, గోదావరి జిల్లాలకి క్షామం తీరడానికి కట్టింది. కానీ ఇప్పుడు ముఖ్య ఉద్దేశం అది ఉండేది. కానీ ఇప్పుడు ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే కొత్త మంచి డబ్బులు వస్తుంది, అంటే ఎంత డబ్బులు సంపాదించచ్చు. చాలా ఒకటే ప్రాజెక్టు ఆలోచన విధానం అంత వ్యత్యాసం అయిపోయింది మనకి ఆ తరానికి ఈ తరానికి. నేను పొలిటికల్ పార్టీ పెట్టింది, ఎస్టాబ్లిష్ చేసింది, నేను వ్యక్తిగతంగా ఎదగడానికి నాకు ఇబ్బందులు లేవు. మీ అందరికీ తెలుసు, నాకు కర్ణాటక దగ్గర నుంచి కర్ణాటక రాష్ట్రంలో కానీ మహారాష్ట్ర బార్డర్స్ వరకు, తెలంగాణ వరకు, తమిళనాడు బార్డర్స్ వరకు మీకు నాకున్న అభిమాన బలం తెలుసు. నేను వ్యక్తిగతంగా ఎదగాలి అంటే నేను చాలా తేలిగ్గా ఎదగలను. అలాంటి రాజకీయంగా ఎదగాలి, ఒక ముఖ్యమంత్రి స్థానం కావచ్చు, ఇంకో స్థానం ఏదైనా మన కేంద్ర మంత్రి స్థానం కావచ్చు, నేను చేయగలను. కాకపోతే నేను నా ఒక్కడి కోసం అయితే నేను ఎదిగే విధానం వేరుగా ఉండేది. నేను అట్లా అప్పుడు నా జీవితంలో ఇప్పుడు ఆలోచించాల. సమాజం ఇన్ని ఇంత అస్తవ్యస్తంగా ఉంది, ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. సంపద కొద్దిమంది చుట్టే తిరుగుతుంది, కొన్ని కుటుంబాల చుట్టే తిరుగుతుంది. దీన్ని మార్చటం, ఇవన్నీ ఆలోచనతోటి నేను పార్టీ పెట్టాను. అలాగే మనకి జనసేన ఆవిర్భావం కూడా ఇప్పుడు అందరూ చాలా విపత్కర పరిస్థితుల్లో పెట్టారు. అందరూ భయపడే పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితే మనకి ఇప్పుడు తెలంగాణలో కూడా విభజన సమయంలో మాట్లాడటానికి అందరూ భయపడేవాళ్ళు. ఏదైనా మాట్లాడితే మా ఆస్తుల మీద దాడులు చేస్తారా తెలంగాణ ప్రజలు అనేది థాట్. అలాంటి పరిస్థితుల్లో ఉండగా నేను మాట్లాడింది చాలా బలంగా ఎందుకు మాట్లాడానంటే, ఎవరో ఒక తరం చేసిన నాయకుల తప్పులకి, పొలిటికల్ లీడర్స్ చేసిన తప్పులకి ప్రజలు వాళ్ళు ఎందుకు ఫలితం అనుభవించాలి? కష్టపడి చేసేవాళ్ళు, మధ్యతరగతి చిన్న వ్యాపారస్తులు, ఎక్కడెక్కడో ఊర్లు పట్టుకోటు కోసం హైదరాబాద్కి వచ్చిన వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏంటి ఎవరు నాయకులను, ప్రభుత్వాలు తరాలు చేసిన తప్పుకి ఎప్పుడు ఈ తరం పే చేస్తుంది. నాకు వీటన్నిటి విసిగిపోయాను నేను కూడా. నేను ఇవన్నీ కాదు, నాకు పాలిటిక్స్ అవసరం లేదు, నేను ఇంట్లో కూర్చుంటే నాకు ఎక్కడ మనస్కరించలేదు. శక్తి ఉండి, బలం ఉండి, పోరాటం చేయగలిగే ఒక
భావజాలం ఉండి కూడా నాలాంటి వ్యక్తి కూడా కామ్గా ఉంటే తప్పు చేసిన వాళ్ళు అవుతాను. అందుకు నేను ఇప్పుడు ప్రతిసారి గెలుపు ఓటమి ఎందుకన్నంటే నాకు పోరాటం ముఖ్యం. ఒకసారి ఒక ప్రజానాయకుడు, నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గురించి మేము కలిసి ఏదో సందర్భంలో కలిసి మాట్లాడుకుంటా ఉంటే ఆయన ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో ఆయన రాసిందంటే బ్రతికే అంటే నేను అడుగుతున్నాను, ఆయన వెళ్ళే విధానం వీటిన్నింటి గురించి మాట్లాడుతూ ఆయన ఇచ్చిందంటే బ్రతుకు పోరాటం. నేను దాన్ని నమ్ముతాను. గెలుపు ఉండొచ్చు, ఓటమి ఉండొచ్చు, అసలు తీరం చేరకపోవచ్చేమో కానీ బతికే ఒక పోరాటం. అందుకని మేము ఆ పోరాటం నమ్ముకొని ముందుకెళ్తా ఉంటే నాకు చాలా చాలా లోపలికి చాలా డీప్ థాట్ వచ్చింది నాకు. అలాంటిది ప్రజాస్వామ్య పద్ధతుల్లో, ప్రజాస్వామ్యం అంటే వేరే దానికి వెళ్ళకుండా ఎందుకంత చేయలేము అనేది అది నాకు ఒక బలంగా నాటుకుపోవడం కారణం. అంటే ప్రతి ఒక్కరు కూడా వేల కోట్లతోటి వెళ్ళిపోయి రాజకీయం ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థని కూడా, లోకల్ గవర్నెన్స్ని కూడా చంపేశారు. జన్మభూమి కమిటీలు అని చెప్పి ఈ కమిటీలు ఆ కమిటీల మధ్యలో వెళ్ళిపోయి అసలు పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేశారు. అసలు గాంధీ గారికి అన్నదే గ్రామ స్వరాజ్యం. అలాంటి గ్రామ స్వరాజ్యాన్ని నిధులు లేకుండా ముఖ్యంగా దీంట్లో ముఖ్యంగా మనకి ఈరోజు ప్రత్యేకించి మాట్లాడుతుంది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల గురించి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కువ శాతం మనకి పంచాయతీరాజ్ వ్యవస్థలు దాదాపు 56% ఎక్కువ శాతం ఎస్సీలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, మహిళలు, వాళ్ళకి రిజర్వేషన్ ఉండి కూడా వాళ్ళ మీద చెక్ పవర్ లేదు. అంటే నిధులు వస్తాయి కానీ ఆ నిధులు వాళ్ళు ఖర్చు పెట్టడానికి లేదు, ఏం లేదు. అంటే వాళ్ళకి ఈ మధ్యన పంచాయతీరాజ్ సంబంధించిన మొత్తం అందరితో మాట్లాడుతూ ఉంటే, పంచాయతీ వ్యవస్థ సంబంధించిన సర్పంచ్లు అందరితో మాట్లాడుతుంటే అందరిలో కూడా ఒక కామన్ కంప్లైంట్ అంటే ఇది కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని తిరిగి వికేంద్రీకరణ జరగాలి. అన్నీ కూర్చోబెట్టి సెంట్రలైజ్డ్ చేసేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ మిగతా అంతకుముందు కానీ. ఇవన్నీ జరగాలి. ఇట్లాంటి ఎన్నో చూస్తూ ఉంటే నాకు అనుకుంది, కులం గోడల మీద ఒక రాజకీయ వ్యవస్థను నడపలేం. ప్రతి ఒక్కరు కులాన్ని నమ్ముకుంటారు. ఇది నాకు ఇందాక మన అంబేద్కర్ గారి ఫోటోగ్రాఫ్ మీరు ఇస్తున్నప్పుడు, మీ పేరు రావు గారు, కృపాకర్ రావు గారు, ఆయన ఇచ్చినప్పుడు ఇది నాకు చాలా ఇష్టమైన పదం అంబేద్కర్ గారి జై భీమ్ అని. అంటే అంబేద్కర్ గారిని మనకి ఈ రిజర్వ్ నియోజకవర్గాలు ఇవ్వకుండా కానీ ఉండుంటే, అసలు ఈ పరిస్థితి కూడా కల్పించకుండా కానీ ఉండుంటే అసలు ఏ విధంగా ఉండేదని. ఈరోజు ఆయన ముందు చెప్పింది అసలు ఎందుకు అంటే ఓటు పట్ల ఒక అవగాహన కల్పించకుండా, జ్ఞానం కల్పించకుండా ఓటు ఇచ్చేస్తే వారికి సద్వినియోగం చేసుకోలేదని చెప్పే పాపం దార్శనికుడు, ద్రష్ట, ఫ్యూచర్లో మన తర్వాత ఏం జరగబోదో ఆలోచించిన గొప్ప మహానుభావుడు. అలాంటి వ్యక్తిని ఈరోజు కొంచెం అందుకు నేను ఆయన స్ఫూర్తిగా తీసుకొని, నేను ఎందుకంటే నిజంగా కులాలు మతాలు నిజంగా తెలియదు నాకు, నేను మనిషిగా చూస్తాను. అలాంటి పరిస్థితుల్లో ఒక కులాన్ని నమ్ముకోను, ఒక వర్గాన్ని నమ్ముకొని రాజకీయంలోకి రాలేదు. మనుషులందరూ నాకు అందరూ ఒకేలా కనిపిస్తారు, సమానంగా కనిపిస్తారు. నా ఇంట్లోనే భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాలు, అలా ఇది నాకు జరిగింది. చదువులు నాకు ఇప్పుడు నమ్మను వీటిని. కాకపోతే నాకు లేదు కదా అని చెప్పి మిగతా అందరికీ ఉండకూడదు అనుకోను. కానీ కాకపోతే అది కులం అనేది, కట్టుబాట్లు అనేది ఆ పరిస్థితులు తగ్గట్టుగా ఉండాలి. కానీ రాజకీయ వ్యవస్థని శాసించేలా ఉండకూడదు నేను కోరుకుంటాను. కానీ చాలా కష్టమైన ప్రక్రియ అది, ఎదుర్కోవటం, దాన్ని తీసుకోవడం. కాకపోతే నేను అర్థం చేసుకుంటాను, కానీ అది నేను భుజాల మీదకి ఎత్తుకోను. తప్పు ఉప్పు మీద మనది వృత్తాధారిత సమాజం, మనది వృత్తి ఆధారిత కులాలు మనది, దాని తగ్గట్టుగా ఏర్పడ్డ సమాజం, దీన్ని దాటి బయటికి వెళ్ళలేము. కానీ అలాగని చెప్పి దాన్నే పట్టుకొని కూర్చుంటే కొన్ని కుటుంబాల మధ్యలోనే, నేను చెప్పేది ఈ మధ్యన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు కూడా కొన్ని కులాలు బాగుపడుతున్నాయి అంటే అని ఎవరైనా మాట్లాడుతున్నారు. డిస్కషన్లో ఒక పెద్ద అనుభవం, ఒక మేజర్, ఒక ఎస్సీ నాయకులు చెప్పింది, కులాలు బాగుపడుతున్నాయి, కుటుంబాలు బాగుపడుతున్నాయి, కానీ కులాలు బాగుపడట్లేదు. ఏ గ్రామంకి వెళ్ళినా దీన్ని ఆధారం చేసుకొని మన కుటుంబాలు ఎదుగుతున్నాయి, కానీ కులాలు బాగుపడట్లేదు. నిజంగా నాకు అనిపించింది ఈ మధ్యన దెందులూరులో వరుసగా నాకు చాలామంది ఎస్సీ మహిళల దగ్గర నుంచి చాలా కంప్లైంట్ అంటే ఇట్లా మా కులం పేరు పెట్టి దూషిస్తున్నారు, కులం పేరు పెట్టి కొడుతున్నారు, ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదంటే నాకు ఎంత ప్రభుత్వం ఉండి శిక్షించగలిగే
దండించగలిగే వ్యవస్థ ఉండి కూడా మనం ముందుకు దండించలేకపోతున్నామంటే నాకు ఇది నిజంగా చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పద్ధతులను మనం నిర్వీర్యం చేసుకోవడం, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. అందుకని అంత బలంగా మాట్లాడాల్సి వచ్చింది అండగా నిలబడటానికి. అందుకని నేను కులాలని గౌరవించేవాడిని. కులాల ఐక్యత చాలా అవసరం. కులాల ఐక్యత అంటే ఇట్స్ ఇంటర్ డిపెండెన్స్. అందుకని దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు 7 సూత్రాల్లో కులాల ఐక్యతకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చానంటే, తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు వీళ్ళు తిట్టేసి వెళ్ళిపోయారు. మనకి అదే వ్యవస్థగా అదే గొడవలు మనకు వస్తే మనకి ఏమొస్తాయి? మన కులాలు గొడవ వస్తాయి. దీనిని కులాలని అడ్డం పెట్టుకొని ఎదిగేది బట్టి కొన్ని కుటుంబాలే ఉంటారు. నేను కులాలను కూడా చెప్పలేను, కొన్ని కుటుంబాలే ఉంటాయి. అలా విడగొట్టి మనల్ని నిజంగా మన ఆర్థిక పరిస్థితి ఎప్పుడు దేవరించే స్థాయికి ఉంటుంది, ఎప్పుడు అడుక్కునే స్థాయికి ఉంటుంది. అలాంటి కాకుండా ఎస్సీ నియోజకవర్గాలను కూడా ఇవన్నీ వీళ్ళు ఎలా మాట్లాడతారంటే కూర్చోబెట్టి ఎవరుకోవాలి, అలా కాకుండా నాకు రాపాక వరప్రసాద్ గారు పెద్దలు వీళ్ళందరూ ఏంటంటే వ్యక్తిగతంగా చాలా బలమైన భావజాలం ఉన్న నాయకులు, సమాజానికి నిలబడాలి చేయాల్సిన నాయకులు. అలాగే రాజశ్రీదేవి గారు రాము రాజేశ్వరి గారు కానీ సమాజానికి ఇది బలంగా చేయాలి, ఏదో నిలబడాలి, కొంత విలువలు ప్రమాణాలు పాటించే వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీలోకి చేరటం నాకు నిజంగా మనస్ఫూర్తిగా నేను చాలా ఆహ్లాదం కలిగిస్తుంది. నేను కోరుకునేది కూడా అందరూ అడగచ్చు, ఎందుకు మీరు నిర్మాణం సాగించలేరంటే, అసలు నేను నిర్మాణం సాగించడానికి ముందే పగడ్బందీగా అందరిని పెట్టేసుకుంటే ఇలాంటి మంచి నాయకులు ఎక్కడికి వస్తారు, ఎలా రాగలరు? అందుకే నేను నిర్మాణం చేయలేక కాదు, అంటే ఒక భావజాలాన్ని అర్థం చేసుకుని సమాజం అని రాజకీయాలను కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ వెళ్ళటం కాదు, నెక్స్ట్ వచ్చే తరాన్ని నిజంగా వారికి హక్కుల్ని తెలియజేయడం కోసం, వారికి భావితరాలకి భవిష్యత్తు బాగుండాలని నిర్మాణం చేయడం కోసం రాజకీయం. కానీ నాకు అలాంటి వ్యక్తులు కావాలి, అలాంటి వ్యక్తుల సమూహం నాకు కావాలి అని చెప్పి నేను ఈరోజు ప్రతిదీ కొంచెం కొద్దిగా నాకు నెరవేరుతూ ఉంది. నేను పార్టీ పెట్టినప్పుడు నిన్న కూడా చెప్తా ఉన్నాను, నేను పార్టీ పెట్టినప్పుడు 1983లో ఎన్టీ రామారావు గారికి వచ్చినట్టుగా ఒక ఉధృతి లేదు నాకు, 2009లో చిరంజీవి గారికి వచ్చినట్టుగా ఒక ప్రవాహం లేదు నాకు అన్ని ఎదురీతలో పెట్టాను, చాలా కష్టసాధ్యమైన పరిస్థితుల్లో పెట్టాను, ఎవరు కూడా ధైర్యం చేయలేని పరిస్థితుల్లో పెట్టాను. ఊపున్నప్పుడు పార్టీ పెట్టడం వేరు, కోరుకున్నప్పుడు పార్టీ పెట్టడం వేరు. కానీ నాకు ఆవేదన ఎవరు మాట్లాడరే అని మీకు మొన్న కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంకో సందర్భం ప్రత్యేకంగా చెప్పడం అవసరం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ఉద్యమాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నలిగిపోయేది సామాన్య ప్రజలు. దాంట్లో ఎక్కువ శాతం ఉన్నది దిగువ శ్రేణిలో ఉన్నది. నాకు నా ఫామ్ హౌస్లో ఒక ఆయన పనిచేసేవారు. ఆయన కాకినాడ నుంచి వచ్చేసి ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం ఉంటే మనం ఊహించలేం కదా. ఒక 69లో జరిగిన గొడవ, అది 2009 ఆ సమయంలో 2010లో రాష్ట్రం విడిపోవాల సమస్య ఒక సామాన్యమైన ఎస్సీ వ్యక్తి కుటుంబానికి చెందిన వ్యక్తిని అక్కడ పాతి పెట్టడం, మనిషి చనిపోతే మతాచారం ప్రకారం ఖననం చేయటం, అది ఒక ప్రక్రియ అయితే అది కూడా జరగడానికి ఇబ్బంది పడద్దని చెప్తే కేవలం ఈ తెలంగాణ ఆంధ్ర వివాదం వల్ల అనేది అది నేను చూశాను. అది నా ఫామ్లో పనిచేస్తే ఒక రోజు పాపం ఆయన ఈయన తోటలోకి రాకపోతే నేను ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళం. ఆయన రాలేకపోతే ఏం రాలేదంటే ఆయన మనోని పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దగ్గరికి, మా తాత చనిపోయాడని. ఆయన ఎక్కడ కాకినాడ నుంచి వచ్చిన ఒక ఎస్సీ మనం కులానికి చెందిన వ్యక్తి వెళ్తే పాపం ఆయనకి స్థానికంగా ఉన్న వాళ్ళు మీరు ఆయన పూడ్చిపెట్టనే లేదు, ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళు కాదు, మీరు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అంటే. ఇబ్బంది ఎప్పుడు కూడా పై స్థాయిలో చేసే నాయకులు బాగానే ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన నాయకులు బాగానే ఉంటారు. ఎప్పుడు దిగువ శ్రేణిలో ఉన్న అందరూ అధికారానికి దూరంగా ఉన్న ఎస్సీలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, సామాన్యులు అందరూ నలిగిపోతారు. ఇది నాకు బాధ కలిగించింది. ఆ తర్వాత నాకున్న పరిచయాలు, నాకున్న మన ఇప్పుడు జనసేన తెలంగాణ క్యాడర్లు అందరూ నాకు హెల్ప్ చేశారు. ఆ రోజున హెల్ప్ చేశాను. అక్కడే ఖననం చేయడానికి అందరూ బలంగా వాదించి చేయగలిగాం. కానీ నాకు చాలా బలంగా హత్తుకుపోయింది, బలంగా నాటుకుపోయింది. అని ఎప్పుడు ఎవరో చేసిన దానికి ఎవరు బాధపడుతున్నారు? ఆయన అంటూ వాళ్ళ మనవడు అంటున్నాడు, నేను ఎప్పుడో వచ్చేసా సార్, నేను కూడా ఇక్కడే పుట్టాను, మా నాన్న కూడా ఇక్కడే పుట్టాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము ఇక్కడ వాళ్ళం కాదంటే. అట్లాగా సో తెలంగాణ వచ్చేసింది, ఒక అయిపోయింది అనుకోవచ్చు. కానీ మరి ఆంధ్రాలో ఇలాంటి పరిస్థితులు వస్తే ఏం కొట్టుకుంటాం? కులాల మధ్యలో చాలా ఘర్షణ పెరిగిపోద్ది. కులాల మధ్య ఘర్షణ పెరిగిపోతే పెట్టుబడులు రావు, మంచి స్కిల్ సెంటర్స్ రావు, ఉద్యోగాలు రావు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నేనేదో అవివేకంతో చేతగాకో నేను టీడీపీ సపోర్ట్ చేయలేదు. ఉన్న వాళ్ళలో అనుభవజ్ఞుడు,
ఈయన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, గతంలో చేసింది అలా అని చెప్పి ఆయన ఎన్టీ రామారావు గారు చేసింది ఇవన్నీ నాకు తెలియక కాదు, తెలుసు నాకు. కానీ ఉన్న పరిస్థితుల్లో ఇవే కనిపిస్తున్నారు, ఇంకెవరు కనిపించట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు బద్ద శత్రువు కాదు, నాకు ఎవరు శత్రువులు లేరు నాకు నిజంగా చెప్పాలంటే. కాకపోతే ఈ వ్యవస్థని ఎంతో కొంత కొంత బాధ్యతగా ఎవరు నడిపించగలరు అనేది నేను మళ్ళీ పోటీ చేసి ఓట్లు విడి తీయాలా లేదా, ఇవన్నీ నేను నా ఎదుగుదల ఆలోచించాలా, లేదంటే ప్రజల్లో భవిష్యత్ తరం బాగుండాలా అని చెప్పి ఆలోచించి నేను టీడీపీ సపోర్ట్ చేశాను తప్ప ఆ రోజు అందరూ నన్ను అన్నారు నువ్వేం తీసుకోలేదంటే, నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను రాజకీయాల్లోకి. అందరూ తీసుకోవడానికి వస్తారు. ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదన. ముఖ్యమంత్రి ప్రభుత్వం అనేది ఒక ధర్మకర్త. ఉమ్మడి శ్రమ వల్ల వచ్చిన ఉమ్మడి సంపాదనని కాపాడి ఎవరికైతే ఎక్కువ ఉందో, ఎవరికైతే అందట్లేదో ఆ నిధులను సమానంగా పంచడం, అది వాళ్ళ పని. కానీ ఈ పనిని నేను ఒక లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిలా మాట్లాడితే కుదరదు, అలాగే కూర్చోబెట్టి అన్నా హజారే గారిలా మాట్లాడితే కుదరదు, కేజ్రీవాల్ గారిలా మాట్లాడితే కుదరదు. ఎందుకంటే కొంత బలం కావాలి, బల ప్రదర్శన కావాలి, సగటు రాజకీయ పరిస్థితులు అవగాహన చేసుకోవాలి, ఉన్న రాజకీయ పార్టీలు ఎలా మాట్లాడుతానే అర్థం చేసుకోవాలి. కొంతమంది కులాలను వాడతారు, వర్గాలను వాడతారు, భయపెడతారు, ప్రేరేపిస్తారు. వీటన్నింటినీ అర్థం చేసుకొని కేవలం నేను ఆశయాలంటే నేను కుదరదు. ఆశయాలతో పాటు చాలా బలమైన బల ప్రదర్శన చేయగలిగే సత్తా కూడా చాలా బలంగా కావాలి. నేను ఖచ్చితంగా బల ప్రదర్శన చాలా బలంగా నమ్ముతాను, అవసరం. అంటే కవి శివారెడ్డి చెప్పినట్టుగా శాంతిని నెలకొల్పాలన్నా కానీ కత్తి అండ కావాల్సిన రోజులు. మన దేవత విగ్రహాలు చూస్తే అభయహస్తం ఉంటుంది, అలాగే చేతులు కత్తి కూడా ఉంటుంది, అంకుశం కూడా ఉంటుంది. ఎందుకుంటాయంటే మనిషి కేవలం మంచి మాటకి వెళ్ళు, ఒకసారి బలం అవసరం, కండిషన్ పెట్టడం, క్రమశిక్షణలో పెట్టడం. అందుకే వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ఒక పెద్ద మనసుతో ఆలోచనతో నేను టీడీపీ సపోర్ట్ చేశాను. నేను టీడీపీ నుంచి ఆలోచించి ముఖ్యమంత్రి గారిని అడిగింది కూడా, మీకు బలమైన సుపరిపాలన ఇవ్వండి. నేను అంత నాకు తెలియని అజ్ఞానం కాదు, అందరూ సంపూర్ణమైన పరిపాలన కూర్చోబెట్టి అందరూ మన గాంధీ గారిలో ఉంటాం నేను ఎక్స్పెక్ట్ చేయను. కొంత కరప్షన్ ఉంటుంది, ఒక పొలిటికల్ వ్యవస్థ నడపాలంటే రిక్వైర్మెంట్స్, నీడ్స్ అనేవి ఉంటాయి, నాకు తెలుసు, అర్థం చేసుకోగలను. కాకపోతే ఎంత ఆ రిక్వైర్మెంట్స్, నీడ్స్ ఎంత, ఆ అవసరాలు ఎంత, పార్టీని నడపడానికి, సంస్థాగతంగా నడపడానికి అవసరం ఎంతది, అది ప్రజలకి ఎంత చేసి మీరు మొత్తం 70% దోచేస్తుంటే మరి నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది మీరు ప్రజలకు అండగా నిలబడటానికి కానీ మీరు చేస్తున్న కరప్షన్కి అండగా నిలబడటానికి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదు. ఇది కష్టం, ఈ పోరాటం కూడా చాలా కష్టం. ఈరోజు ఎవరు వచ్చినా రాబాబు వరప్రసాద్ గారికి ఎవరు వచ్చి మాట్లాడినా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. నాకు 19లో ముఖ్యమంత్రి అయిపోవాలనో ఇవన్నీ లేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రశ్నించే పార్టీ అంటారు. అంటే కేవలం ప్రశ్నించే వారికి మీరు పరిమితం అన్నట్టుగా చెప్తుంటారు. నేనేమంటే ప్రశ్నించడం ద్వారా అధికారానికి చేరుకోవడం, ప్రశ్నించడం ద్వారా అధికారంలో కూర్చోవడం, ప్రశ్నించడం ద్వారా వెళ్ళి ప్రజలకి న్యాయం చేయడం. ఈ ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి ఇది ఒక పరిణామ క్రమం ఉంటుంది. ఈ పరిణామ క్రమం అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను చాలా ఆలోచించి వచ్చాను రాజకీయాల్లోకి. ఎందుకంటే 2019 ముఖ్యమంత్రి అయిపోవాలి, 2020 అట్లా రావాలా. ఎందుకంటే నేను ప్రతిసారి 25 సంవత్సరాలను ఎందుకు మాట్లాడుతుంటానంటే ఒక ఆలోచన, ఒక బీజం. ఎప్పుడో దశాబ్దాల క్రితం జై భీమన్ రాసుకోవాలని మనం అనుకున్న వ్యక్తిని, మహానుభావుడు, ఆయన ఎప్పుడు దశాబ్దాల క్రితం పెట్టింది ఈ రోజుకి మనం పాటిస్తున్నాం. అలాగా మనం కూడా ఆయన ఆచరణ క్రమాన్ని, మన ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి మనం కూడా కొన్ని దశాబ్దాలు ముందు చూపు లేకపోతే, ఒక్క ఎలక్షన్కే ఉంటే మనది నేనేమవుతానని చెప్పి అందరూ సర్దడం ప్రారంభించాలి. ఈ గ్రూపులు సర్దాలి, ఆ గ్రూపులు సర్దాలి, నా సొంత గ్రూపులు సర్దుకోవాలి, నాతో పాటు పనిచేసేవాళ్ళు సర్దుకుని అందరికీ కూడా చెప్పాను. ఎవరైనా సరే నాతోటి మీరు ప్రజలకి సేవ చేయాలంటే రండి. ఫస్ట్ సేవ చేసేవాడికి గుర్తింపు, అధికారం వచ్చి వాళ్ళ ఒళ్ళో వాడాలి తప్ప కూర్చోబెట్టి మనం కోరుకుంటే రాదు. అందుకే నేను అధికారం నాకు అర్హత ఉందా వచ్చి కూర్చోవాలి, నా దగ్గరికి వచ్చి కూర్చోవాలి, లేదా నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయి ఇవ్వడానికి వచ్చాను, తీసుకెళ్ళడానికి రాలేదు. అందుకే మనస్ఫూర్తిగా ఇంత నాకు పెద్ద మనసుడు మీ అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నువ్వు వచ్చే 3 రోజులు కూడా నేను అందరినీ కలవబోతున్నాను. అలాగే మనకి 15వ తారీఖున నేను తూర్పుగోదావరి జిల్లాకి రాబోతున్నాను. గోదావరి తీరం నాకు చాలా ఆనందంగా ఉంది.
అంటే ఇంత సుందరమైన దృశ్యం చూసి ఇంకెక్కడ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇంత అంటే ఇంత అందమైన ప్రదేశం నుంచి ఇంత మంచి మనసు ఉన్న మీ అందరూ ఇక్కడ రావటం నాకు మనస్ఫూర్తిగా ఆనందం కలిగించింది. మీకు అండగా నిలబడతాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.